ఏంటత్త ఇలా అలా చూస్తున్నారు? ఎలా ఉన్నాడు మోయ? పెళ్ళైన కొత్తలో అచ్చం ఇలాగే ఉండేవారు. ఆహా. నా దిష్టి తగిలేలా ఉంది. ఏంటిది? దిష్టి చుక్కండి. ఎవరైనా చూస్తే నవ్వుతారు. సాయంత్రం అయితే ఖచ్చితంగా దిష్టి తీయించుకోవాలి. మొత్తానికి యుద్ధ రంగానికి వచ్చేసాం. దిగండ్రా సైనికులారా. చెప్పిందంతా గుర్తుంది కదా? నువ్వు దించాల్సిన వాళ్ళని దించు. నువ్వు కోరుకున్నట్టే జరగాల్సింది జరిపిస్తా. హలో బావా. ఎరా బామర్ది, ఎక్కడా? నువ్వు చెప్పినట్టే ఊర్లో ఇప్పుడే దిగాను బావా. ఎందుకురా సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బెమ్మలను ఎత్తుకొచ్చేయడానికి వెళ్ళావా? మీ అక్క చెప్పినట్టు ఎగేసుకుంటూ వెళ్ళావు. అసలు ఏం చేయబోతున్నావు అక్కడ? తొందరెందుకు బావా, కాసేపట్లో మన ప్లాన్ సక్సెస్. అన్నపూర్ణ ఫ్యామిలీ సిక్, హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి నీకు ఫోన్ వస్తుంది చూడు చూడు. మీ తమ్ముడికి బిల్డప్లు డైలాగులు కొట్టడం తప్ప అసలు ఏం చేస్తున్నాడో తెలుసా? వెళ్ళిన పని చేసుకొస్తాడంటావా? వాడు నా తమ్ముడండి. ఈ అక్క కోసం వాడి ప్రాణాలనైనా ఇస్తాడు, ఎవరి ప్రాణాలనైనా తీస్తాడు. రండి. అరే బాలు, మోయ ఎప్పుడో మీ అమ్మ పెళ్ళప్పుడు ఈ ఊరికొచ్చాంరా. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నీ వల్లొచ్చాం. పద ఊళ్ళోకి వెళ్ళి పొలాలన్నీ చూద్దాం. బావగారు. ఏంటి బావా అంతలా అరిచావు? ఏమిటి అంత అత్యవసరంగా ఇప్పుడే పొలాలంటే ఎలా? ఏమైంది బావా? ఊర్లోకి వెళదామంటే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఊళ్ళో పాత పులోళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి? అది కాదత్తయ్య, నా బాధ నీకు అర్థం కావట్లేదు. ఏమైందన్నయ్యా? ఏం చెప్పమంటావమ్మా, మనది ప్రధానంగా జమీందారీ వంశం కదా. మన ఇంట్లో నుంచి ఆడంగులు గాని మొగంగులు గాని ఊర్లో నుంచి వెళ్లాలంటే ముందు 2 గుర్రబళ్ళు, మేళతాళాలు, మధ్యలో మేన, వెనక పరివారాలు, ఇంతమందితో వెళ్లేవాళ్ళం. మీరందరూ ఇలా ఊరు చూడ్డానికి వెళ్తామని ముందే చెప్పుంటే గనక మేళతాళాలు పక్కన పెట్టేసైనా కనీసం గుర్రబళ్ళని తెప్పించేవాడిని. దాంతో పాటు ఏనుగుల్ని కూడా పిలిపించి గజమాలను కూడా వేయించేవాళ్ళు అనుకుంటా. అబ్బా, నా మనసులో మాట కరెక్ట్ గా చెప్పారు రాణి గారు. చూడరా. ఆపవయ్యా, కట్టుకోవడానికి గోచి లేదు గాని పెళ్ళానికి కాశ్మీర్ శారీ కొంటా అన్నట్ట నీలంటోడే. చాలే ఆపు నీ బడాయి. పదండి పదండి వెళ్దాం. పదండి. బావుగారు, ఇది బావుగారు. అటు చూడండి, అక్కడి నుంచి ఆ కనపడేంత వరకు, ఇక్కడి నుంచి అక్కడ వరకు 1016 ఎకరాలు మనవే. అదంతానా? మొత్తం మనవే బావుగారు. అందరికన్నా హైట్ లో నాదే ఉంది. అక్క, అంజిబాబాయ్ గాలిపటం తెంచేయి. అక్క అక్క, తొందరగా కట్ చేయక్క. అయ్యో పడిపోతుంది. అయ్యో
ఆ, ఏంటమ్మా ఇది ఆట అంటే అలాగే ఉంటదంజీ. అంజీ బాబాయ్ నువ్వు ఓడిపోయావు. తొండి. పైకి పైకి అక్క పైకి. అక్క బావగాలిపటం రాకెట్ లా దూసుకుపోతుందక్క. తెంపేద్దా అంటారా? అక్క అదేంటమ్మా, ఏదైనా సరదాగా ఆడుకోవాలి గాని ఇలా తెంచేయడాలేంటమ్మా? అరే అల్లుడు, ఈ అక్క తమ్ముళ్ళిద్దరూ నా గాలిపటం తెంచినట్టే నీ గాలిపటం కూడా తెంచేయాలనుకుంటున్నారా? నాది మరి దమ్ముంటే కాసుకోమని చెప్పు. హలో, ఈ బాలుగాడి గాలిపటం అంటే భారత్ మిసైల్లా దూసుకుపోతుంది. పాకిస్తాన్ మిసైల్లా నేలకు అతుక్కుపోదు. ఓ అయితే కాచుకో. చూసుకుందాం. అక్క తెంపేయాలక్క, అక్క తెంపేయి. లాగలుడు. హే, నా తెంపేయమంటావా నిన్ను? ఒరేయ్ బబ్లు, మీ అక్కను ఓడించాలా? అరే విష్ణు, మధ్యలో నీ గాలిపటం ఎందుకు తీసుకొచ్చావురా? గాలిపటం గాలెటు వీస్తుందో అటే వెళ్తుంది. అది కాదురా, వాళ్ళిద్దరేదో పంది వేసుకున్నారు, మధ్యలో నువ్వెందుకు? బావా మరదల మధ్య నలిగిపోతావు. నాతో ఎవరు పోటీకొచ్చినా వాళ్లే నలిగిపోతారు. ఎవరు నాకెదురొచ్చినా వాళ్ల గాలిపటమే చిరిగిపోద్ది. నాతో పోటీ పడే దమ్మెవరికైనా ఉందా?